హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. ఈరోజు వీడియోలో ఇవి బియ్యం పిండితో చేసినటువంటి వడియాలని కురోడాలని అంటారు వీటిని. ఇవి చాలా బాగుంటాయి. ఇలా ఆయిల్లో వేయగానే ఇలా డబుల్ అయి పొంగుతూ పైకి వస్తాయి. చూసారా ఎంత బాగుంటాయో. సాంబార్ కానీ చారుతో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. సో ఈరోజు వీటిని ఇంట్లో మనం ఎండలు బాగా కాస్తున్నాయి కదండి. సో ఈ ఎండలో నేను మార్నింగ్ పెట్టానండి, ఈవినింగ్ వరకు ఇవి ఎండిపోయాయి. సో అది ఏ విధంగా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక నచ్చినట్టయితే మీరు ఏ విధంగా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇంట్లోనే ఒక్క రోజులో ఆరిపెట్టుకునేటట్టుగా బియ్యం పిండితో ఈ విధంగా కురోడాలని చేసుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ నేను ఈ డబ్బా ఉంది కదండి, ఈ డబ్బాతో బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక డబ్బా బియ్యం పిండి తీసుకుంటున్నాను. దీన్ని నేను ఏది చేసినా ఫస్ట్గా జల్లించుకుంటాను. అదేవిధంగా ఇక్కడ నేను బియ్యం పిండిని మొదటగా జల్లించుకుంటున్నాను. ఏ డబ్బాతో అయితే తీసుకుంటామో అదే డబ్బాతో ఒక 2 డబ్బాల వాటర్ తీసుకోవాలి. అంటే డబుల్, ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు. మీరు ఏ కొలత పెట్టుకుంటారో ఆ కొలతకి డబుల్గా వాటర్ తీసుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత వాటర్ని మనం ఈ పిండిలో పోసుకోవాలి. ఇవి ఉండలు లేకుండా మనం నీట్గా మంచిగా మనం ఏమంటాం లిక్విడ్గా అయ్యేటట్టుగా నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను 1కి 2 డబ్బాలతో వాటర్ తీసుకొని ఇందులో పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ వేసి మొత్తం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోండి. సో అలా అయితే ఏంటి అంటే మనకి ఉండలు కట్టకుండా ఈజీగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఈ విధంగా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందాము. అంతలోపు మనం వేరే ఒక గిన్నెలో, ఒక వెడల్పాటి గిన్నెలో కొన్ని వాటర్ పోసుకుందాము. ఇది నేను రెడీ అయిపోయింది కదండి, ఇది పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నేను వేరే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాని మీద ఇప్పుడు ఏ డబ్బా అయితే తీసుకున్నానో ఆ డబ్బాతో 2 డబ్బాల వాటర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము పిండి కలుపుకోవడానికి 2 డబ్బాలు వాడుకున్నాము. ఇక్కడ మనం ఏమంటారు మరలించుకోవడానికి కావాల్సినవి 2 డబ్బాలు. సో మొత్తం టోటల్గా 4 డబ్బాల వాటర్. మీరు ఒక గ్లాస్ పిండి తీసుకుంటే 4 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసేసుకొని దీన్ని బాగా మరలించాలి. ఈ విధంగా మనము రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడుగా దీంట్లో సాల్ట్, కొద్దిగా వామ ఉంటే వామ వేసుకోవచ్చు, లేదా జీలకర్ర అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను. వేసేసి వాటిని బాగా మరిగించుకోవాలి. సో అలా మరిగించుకున్నప్పుడు మనకేంటి అంటే ఈ పిండి పోసే కన్సిస్టెన్సీ మనం వేసినప్పుడు మంచిగా అవుతుంది. అందుకని ఆ నీళ్లు మరలేంత వరకు దాన్ని వదిలేసేయాలి. ముందుగానే మనం ఈ పిండిని అందులో కలపకూడదు. ఇందులో లైట్గా కొద్దిగా సోడా కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. చూసారా, ఈ విధంగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని మరలుతున్న వాటర్లో వేసుకోవాలి. ఉండలు కట్టకుండా నీట్గా పైనుంచి వేసేసుకొని, చూసారా వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి, ముందుగా వేసుకోకూడదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా వరిపిండిని కలిపినటువంటి వాటర్ ఏదైతే ఉందో అవి వేసేసుకొని మీరు కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ కూడా మనము వదిలేసామనుకోండి ఉండలుగా కట్టిపోతుంది, అది బాగుండదు. సో ముద్దలుగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే కంటిన్యూగా మీరు ఒక 3 to 5 minutes పడుతుంది కావచ్చండి, అంతే. అంతలో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుంది. చూసారా కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఈ విధంగానే కలుపుతూ ఉన్నారంటే తొందరగా గట్టిపడుతుంది. అప్పుడు ఏంటంటే మనకి అంత సమంగా ఉడికిపోతుంది. ఒక దగ్గర ముద్దలుగా, ఒక దగ్గర ఇలా కాకుండా అంత సమంగా ఉడికిపోతుంది. చూసారా ఇంకొంచెం గట్టిపడింది ఇప్పటికి. సో ఈ విధంగా గట్టిపడ్డాక నేను స్టవ్ ఆఫ్ చేశాను. కొద్దిగా మనకు చల్లారాక ఎట్లాగో ఇంకొంచెం గట్టిగా అవుతుందని చెప్పేసి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు నేను ఆపేశాను. ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని చల్లారనిద్దామని చెప్పేసి పక్కన పెట్టేసి, అంతలోపు మనం దేని మీద అయితే వేద్దామని అనుకుంటామో, అంటే మీరు ప్లాస్టిక్ కవర్ మీద వేస్తారా, శారీ లేదా క్లాత్ మీద వేస్తారని చూసుకోండి. నేనైతే దీన్ని పక్కన పెట్టేసి ఒక క్లాత్ ఉంటుంది కదా, మనం కాటన్ శారీ కానీ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని మేడపైకి వచ్చేసాను. దాన్ని బాగా వాటర్లో వాష్ చేసేసి ఈ విధంగా తడుపుకొని తీసుకొచ్చాను. సో దీన్ని ఈ విధంగా పరుచుకోవాలి. క్లాత్ మీద ఏంటి అంటే మనకు కూడా ఈజీ ఉంటుందండి, ఎందుకంటే ప్లాస్టిక్ కూడా వాడొద్దు అంటున్నారు కదా. సో నేను మ్యాక్సిమం క్లాత్ యూస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం జంతికలు వేసుకునే గొట్టాలు ఉంటాయి కదండి, దాంట్లో ఆ గొట్టాల్లో డైరెక్ట్గా మనం ఓపెన్ చేసి ఈ విధంగా ఫిల్ చేసేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకొని, ఇప్పుడు దీన్ని మామూలుగా మనము మురుకులు అవి ఎలా వేసేసుకుంటామో అలా వేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నేను మార్నింగ్ ఇది నేను 7:30కి వేశానండి. సో ఈవినింగ్ 7:30 కల్లా 12 hours అంతేనండి. ఆ ఎండకి బాగా ఎండిపోయాయి 1 dayలోనే. సో ఒక్క రోజులో కూడా మనం ఈ విధంగా కావాల్సినవి చేసుకోవచ్చు.
ఇక్కడ నేను ఒక్కదానే చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఒక డబ్బా పిండి మాత్రమే తీసుకొని చేశాను. మనం కావాలనుకుంటే 1 కిలో 2 కిలోలు అలా కూడా ఒక 2-3 ఉన్నారనుకోండి 2-3 కిలోలు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈజీగా ఈ చక్రాల గొట్టాల ద్వారా ఈజీగా వేసుకోవచ్చు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత మనం వాటిని వదిలేయాలి. మరొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. దీంట్లో ఎంతవరకు అయితే మనం వేయగలుగుతామో అంతే వేయండి. ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే అది మనకి ఓవర్ఫ్లో అయిపోతుంది, సరిగ్గా క్యాప్ కూడా పట్టదు. అలా కాకుండా ఎంతవరకు ఉంటుందో అంతవరకే. ఇంకొకటి వీటి విషయంలో చెక్ చేసుకోవాల్సింది మీరు సాల్ట్ అండి. మరలేటప్పుడు సాల్ట్ వేస్తాం కదా, అది అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఎక్కువ అయితే చాలా కష్టం అండి, తక్కువైతే అడ్జస్ట్ నో ప్రాబ్లం, కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఈ విధంగా ఒక క్లాత్ ఫుల్గా వేసేసానండి. లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది, అలా ముద్దలుగా 2 అలా పెట్టేశాను. చూసారు కదా, మొత్తానికి ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ నేను 7-7:30 కల్లా చూసేసరికి చూసారా ఈ విధంగా మొత్తం ఆరిపోయి ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ కొన్ని ప్లేస్లో పచ్చిగా అనిపించింది, వాటిని ఇక్కడ పచ్చిగా అనిపించింది చూసారా, అలా అనిపించాయి కొన్ని. ఇది ఇలా తీస్తుంటే విరిగిపోతున్నాయి, కొన్ని సరిగా వస్తున్నాయి, కొన్ని విరిగిపోతున్నాయి అని ఏం చేశానంటే, ఇది క్లాత్ కదండి కొద్దిగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మనం క్లాత్కి బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి. వెనక వైపు క్లాత్ని తిప్పి వాటర్ చల్లేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా నేను బ్యాక్ అనేసుకొని కొద్దిగా వాటర్ దాని మీద చిలకరించినట్టుగా చేశాను. చేసేయగానే ముందు వైపు చూడండి టక అసలు వాటికవి వచ్చేస్తున్నాయి. మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి, చాలా ఈజీగా వచ్చేసాయి. ఈ విధంగానే నేను మెల్లిగా కొంచెం క్లాత్ని తడుపుకుంటూ మిగతా వాటన్నింటినీ తీసుకొచ్చేసాను. తీసేసిన తర్వాత వీటన్నింటినీ మనం ఒక ప్లేట్లో వేసి మళ్ళీ ఒక్కసారి మాత్రం ఎండబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మనం వాటర్ చల్లుతాం, ప్లస్ అక్కడక్కడ కొద్దిగా పచ్చిగా మిగిలిపోతుంది కదా, అవి ఉండకుండా ఉండాలంటే మళ్ళీ ఒక్కరోజు మీరు ఎండలో పెట్టేశారంటే సరిపోతుంది. ఈ విధంగానే చూసారు కదా, నేను క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా తడుపుకుంటూ తీయడం అయితే జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా ఇది చేసుకుందాం అనుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్ కంటే బెటర్గా ఈ విధంగా క్లాత్ని యూస్ చేసుకోండి. ఇదిగోండి, మొత్తం తీసేసరికి ఈ విధంగా అయ్యాయండి. కొద్దిగా పచ్చిగున్నాయని చెప్పేసి నేను ఒకరోజు ఎండలో పెట్టాను. నెక్స్ట్ డే పెట్టి తీసుకొచ్చిన తర్వాత మొత్తంగా ఎండిపోయాయండి. చాలా కరకరలాడుతూ వచ్చాయి. చూస్తున్నారా, సౌండ్ వినిపిస్తుందా? సో ఇలా అయిన తర్వాత దీన్ని ఏం చేశానంటే, ఊరికే అలా ఎంత ఉంది వెయిట్ చూద్దాము, అసలు ఎంత చేసాము, ఒక గ్లాస్ ఒక గిన్నెకి డబ్బాతో కొంచెం కదా ఎంత వస్తుంది అని వెయిట్ కూడా చెక్ చేశానండి. యాక్చువల్గా చెక్ చేశాను, మీతో చూపించేలోపు నాకు కొంచెం ఫోన్ ఇదయ్యి నేను అది వీడియో తీయలేకపోయాను. 300 గ్రామ్స్ అయిందండి. ఈ విధంగా అయితే నేను కురోడాలు చేసుకున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా 1 డేలో అయిపోతాయి, ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కనుక ట్రై చేసేదంటే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దు. చాలా బాగా వస్తాయి. మీరు సాంబార్తో కానీ రసంతో కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చితే లైక్